డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ అనంతపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదురుగా ఉన్న అనంత వెంకటరెడ్డి విగ్రహం వద్ద నుంచి సప్తగిరి సర్కిల్ వరకు చేపట్టిన ఈ ర్యాలీలో వైసీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించిన వైసీపీ నేతలు ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగ వృత్తి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి కోరారు. ఈ రోజు దేశంలో కావచ్చు, అంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాలు, రెండు ప్రభుత్వాలు కూడా యువజనులు అలాగే విద్యార్థి ఆకాంక్షలు నెరవేర్చే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందాయి. కేవలం వైఫల్యమే కాదు, ఈ ప్రభుత్వాలు కూడా అవినీతిమయం కూడా అయినాయి. ఈ అవినీతికి వ్యతిరేకంగా, తర్వాత వైఫల్యాలకన్నీ కూడా వ్యతిరేకంగా కూడా ఈ రోజు యువత అనేది కూడా అన్రెస్ట్ అనేది కూడా ప్రారంభమైపోయి దేశమంతా కూడా ఎలా కూడా విజృంభించారో మననే నీటి పరీక్షల ద్వారా కూడా నేను ఢిల్లీలో జరిగిన విషయాలు కూడా తెలుసు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా మొట్టమొదటిగా సంతకం చేసిన చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన డిఎస్సీలో కూడా ఎలా కూడా అవతవకలు జరిగాయో, ఎలా అవినీతిమయమైనాయి కూడా అందరికి కూడా తెలిసిన విషయమే. ఇది బహిరంగ రహస్యం కూడా. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యంగా పత్రికలు ఇవన్నీ కూడా ఎలా అవినీతి జరిగాయి. తర్వాత అపాయింట్మెంట్ కూడా ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఏమాత్రం కూడా స్పోర్ట్స్ నిజమైన కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఆధారంగా కాకుండా కేవలం అసోసియేషన్ ద్వారా వారికి మాత్రమే వారు సర్టిఫికేట్ ఇచ్చుకొని ఈ రోజు ఎలా అపాయింట్ చేశారో డిఎస్సీలో వాళ్ళకి కావాల్సిన వారికి. అలాగే ఈ రోజు పేపర్ కూడా లీక్ అయిన దానికి పెద్ద తార్కాణం ఏమంటే, ఎవరైతే పరీక్షలు నిర్వహించారో దాంట్లో భాగమైన ఒక ఉద్యోగే మొట్టమొదటి ర్యాంక్ వచ్చేసి వారికి మీరు సెలెక్ట్ అయినారని చెప్పి మొట్టమొదటి పంపించినా కూడా అతను అనేవాడిని కూడా చేర్చుకోకుండా దానికి ఇంతకంటే కూడా ఉదాహరణ, నిదర్శనం అనేది కూడా మరొకటి లేని కూడా లేదు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాని గారు ఎలా అయితే రాజీనామా చేశారో అలాగే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా లోకేష్ గారు కూడా వెంటనే కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. లేకుంటే ఈ యువత విద్యార్థులు కూడా రోడ్లపైకి వచ్చేసి కూడా ఈ రోజు రక్షించుకోవడానికి సిద్ధంగా కూడా ఉంది అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే కాదు, ఈ రోజు మేము చెప్తా ఉన్నారు, లోకేష్ గారు కూడా బహిరంగ చర్చకు సిద్ధం. ఈ రోజు అలాగే గతాన్ని ఇప్పుడు అంటున్నారు, అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ బహిరంగ చర్చకు కూడా సిద్ధమే. లోకేష్ గారు మొదటి రాజీనామా చేయి. ఈ రోజు మీ యొక్క అవినీతి, దేశంలో జరిగిన అవినీతి కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో జరుగుతున్న అవినీతి కానీ, కాంట్రాక్ట్ రూపంలో జరుగుతున్న అవినీతి కానీ, అలాగే వ్యవస్థలు ఎలా నిర్వీర్యమైపోయి, ఎలా వ్యవస్థలు కూడా ఎలా అవినీతిమయమైనా కూడా చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం. దానికంటే ముందుగా కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే యువత, విద్యార్థి లోకమే సిద్ధంగా ఉంది ఈ రోజు పాలకుల పైన కూడా చర్చించడానికి అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. అలాగే ఈ రోజు విద్యార్థులు కూడా, మరీ ముఖ్యంగా పేద విద్యార్థులు, ఆ రోజు రాజశేఖర్ గారు ఉన్న, జగన్మోహన్ గారు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పైన కూడా చదువుకుంటున్నారు. ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, డిగ్రీ కాలేజు, ఉన్నత చదువు కూడా ఈ రోజు దాదాపుగా ఈ 2.5 సంవత్సరంలో 9,000 కోట్ల కంటే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు కూడా బకాయిలు పడింది. ఈ రోజు వాళ్ళందరూ కూడా హాస్టల్లో భోజనాలు పెట్టలేదు, వసతి దీవెన కట్టలేదు అని చెప్పేసి, అలాగే సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. విద్యా కోర్సు కంప్లీట్ అయినా పాస్ అయినా కూడా మీరు అనేది కూడా కంప్లీట్ ఫీజు కడితే మేము ఇస్తాం సర్టిఫికేట్ అని కూడా మేము చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి ఈ రోజు మీరు ఇస్తామని చెప్పారు 3,000 ప్రతి నెల కూడా. ఈ రోజు దాదాపుగా నిరుద్యోగ వృత్తి కూడా ఎవరు కానీ ఇవ్వలేదు. ఈ అన్ని డిమాండ్ల పైన ఈ రోజు విద్యార్థి యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా కూడా జిల్లా కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున నిరసన జరిగింది. ఇప్పటికైనా కూడా వెంటనే లోకేష్ గారు రాజీనామా చేయండి, నిరుద్యోగ వృత్తి ఇవ్వండి, బకాయిలు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లించండి. లేకుంటే యువత, విద్యార్థి లోకం కూడా మీ పైన తిరగబడడానికి ఈ రోజు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మేము ఈ రోజు కూడా కోరుతా ఉన్నాం.